ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సాతానుడు ఎప్పుడు కీడు చేస్తాడో వాడు కీడు చేసే సాతానుడండి. వాడు మీ జీవితాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కీడు చేస్తాడు, హాని చేస్తాడు. ఎలాంటి హాని వాడు చేస్తాడో నీకు తెలుసా? ఎలాంటి హానిని వాడు తలపెడతాడో మీకు తెలుసా? ఎలాంటి హాని చేశాడంటే, ఒక యవనస్తుడు ఉన్నాడట. ఆ యవనస్తుడు గెరాసేనుల దేశంలో జీవిస్తున్నాడు. ఆ గెరాసేనుల దేశంలో జీవిస్తున్న యవనస్తుని అనేక సంవత్సరాల నుంచి, అనేక ఏళ్ల నుంచి దురాత్మ, అపవాది, సాతానుడు ఆవరించాడు. ఆవరిస్తే ఆ యవనస్తుడట ఎక్కడుంటున్నాడు? ఎక్కడంటే సమాధులలో ఉంటున్నాడు. ఎక్కడున్నాడు బిడ్డ? సమాధులు. ఊరిలో ఉండే యవనస్తుని సమాధులకి లాక్కెళ్ళింది ఎవరంటే సాతానుడే. నిజమే. ఎలాంటి హాని చేస్తున్నాడు చూద్దాం. ఎలాంటి హాని చేస్తున్నాడంటే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. గెరాసేనుల దేశంలో ఆ యవనస్తుడు ఉన్నాడట. అతడి మీద ఒక చీకటి ఆత్మ ఉన్నది. దురాత్మ చేత పీడించబడుతున్నాడు. తల్లి, తండ్రి వాడిని కంట్రోల్ చేయలేకపోయారు, వాడిని ఆపలేకపోయారు. తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ వాడు ఆగడంలే. ఎందుకు ఆగడంలే? వాడిలో సాతానుడు ఉన్నాడు. ఈ రోజున చాలా మంది యవనస్తులు పాడవడానికి కారణం, కుటుంబాలు పాడవడానికి కారణం, యవనస్తులు వారి జీవితాలను నాశనం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా బిడా? వారిలో ఉన్న అపవాది. మమ్మీ నాకు ఆయన ఇష్టం, నువ్వు చేస్తావా చెయ్యవా? బిడ్డా వద్దు బిడ్డాడు మంచోడు కదట అంటే ఈ యవనస్తురాలు అంటది, నువ్వు చెయ్యకపోతే నీ కోసుకుంటా అంటది. కోసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు మంచి దగ్గర? ఎంతమంది యవనస్తులలో చనిపోతున్నారు, ఎంతమంది యవనస్తులలో మరణిస్తున్నారు, ఎంతమంది యవ్వన ప్రాయములు ఉన్న పిల్లలు పాడైపోతున్నారు. ఎవరు చేస్తున్నారు వీళ్ళ జీవితం ఇలా? ఎందుకు పాడైపోతున్నారు వీళ్ళలా? కారణం ఏంటి తెలుసా? అపవాది వారి జీవితాలను హాని చేస్తున్నాడండి. ఆ యవనస్తుడిని కూడా సాతానుడు ఆవరించి అపవాది ఇంట్లో నుంచి లాక్కొని సమాధుల్లోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే గాయపరుచుకుంటున్నాడట, కోసుకుంటున్నాడటండి. యవనస్తుడు అలా కోసుకొని పాడైపోయి నశించిపోతుంటే, గెరాసేనుల దేశానికి సముద్రం అడ్డున్నది. సముద్రం అవకడ భాగంలో కొండ మీద యేసు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. యేసు ప్రభువారు ఆ సాయంత్రం పూట ఆ కొండ మీద ఉండి ఆ యవనస్తును దూరంగా ఉండి చూస్తున్నాడు. ఎవరు కనపడక యేసయ్యకే కనపడుతున్నాడు. యేసయ్య అన్నాడు శిష్యులతో, శిష్యులారా లెగండి, మనము ఆ సముద్రము అద్దరి భాగానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు ప్రభువా? పని ఉందిలే అన్నాడు. ఆ పని ఎవరికి చెప్పలే. దోణి తీయండి అన్నాడు. దోణి తీశారు. ఆ సముద్రం మధ్యలో ప్రయాణమవుతూ వెళ్తున్నారు. గెరాసేనుల దేశంలో కాలు పెట్టగానే యేసు ప్రభుకి ఎవరెదురు వచ్చారు? అపవాది చేత పీడించబడేవాడు, హాని చేసుకుంటున్న యవనస్తుడు, గాయపరుచుకుంటున్న యవనస్తుడు వచ్చాడు. యేసు ప్రభు అక్కడ నిలబడగానే వాడు అంటున్నాడు, అక్కడ నిలబడితే ప్రభు అన్నాడు, వానిలో నుంచి సాతానా నువ్వు వెళ్ళిపో గట్టిగా కేక వెయ్యగా అపవాది అడుగుతున్నాడు, అయ్యా మేము ఎక్కడికి పోవాలి? ఎటన్నా పోవడానికి ఏమి దొరకట్లా, మాకు కనపట్టలే అని అపవాది దేవునితో మాట్లాడుతున్నాడు. యేసు అన్నాడు, హే ఊరుకోరా, నన్ను నువ్వు కాకపడితే నేను ఆగుతునుకుంటావా? వీళ్ళు నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. ఎటు పోవాలి చెప్పాయా అనగానే, నువ్వు ఎటు పోతావో చెప్పు అన్నాడు. అది పందుల్లోకి పంపించుకోమన్నాడు. పందుల్లోకి పో అన్నాడు. పందుల్లోనికి పో అనగానే
సాతాను ఇట్లా పందుల్లోకి పోతే అక్కడ ఎన్ని పందులు ఉన్నాయని బైబిల్ చెప్పిందంటే 2000 పందులు ఉన్నాయి. 2000 పందులు వెళ్ళి సముద్రంలో పడ్డాయి. 2000 చీకటి ఆత్మలతో ఆ యవ్వనస్తుడు ఎంత భయంకరమైన వేదన అనుభవించుంటాడండి. అందుకోసం అంత కోసుకున్నాడు శరీరాన్ని, గాయపరుచుకున్నాడు తన శరీరాన్ని. సాతానుడు ఎప్పుడు హాని చేస్తాడో, సాతానుడు ఎప్పుడు నష్టపరుస్తాడో, సాతానుడు ఎప్పుడు పాడు చేస్తాడో, సాతానుడు ఎప్పుడు మన జీవితాలని నాశనపరుస్తాడు. కానీ నువ్వు నేను ఆరాధించే దేవుడు ఎవరంటే, నువ్వు నేను స్తుతించే దేవుడు ఎవరంటే, ఆయన మన జీవితంలో కీడు కాదు చేసేది, మేలు చేసే దేవుడై ఉన్నాడు. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా.